అద్దంకి దయంకర్ రావు గారు, బ్రదర్ అవయ్యూ. నా పేరు విజయరామరాజు, కంటోన్మెంట్. నేను కూడా కాంగ్రెస్కి వచ్చిన నన్ను గుర్తుపడతావు. ఇట్లా బరబ్బర్ అంటాం, గల్లా ఇట్లా ఎగిరేసుకొని అంటాం. జై శ్రీరామ్ అంటాం, జై హనుమాన్ అంటాం, జై సీతమ్మ అంటాం, బరబ్బర్ అంటాం మేము. అర్థమైందా? మీ అసంటోళ్ళకి తెలివి రావాలని అంటున్నాం, మీ అసంటోళ్ళు కళ్ళు తెరవాలని అంటున్నాం. నీకు సోనియా గాంధీ ఏమవుతుంది మరి? సోనియా గాంధీ సోనియమ్మ తల్లి అవుతుందా, అక్క అయితే చెల్లి అవుతుందా? మిస్టర్ అడ్డంకి దగ్గర మన డివిజన్ అయింది, ఇండియా పాకిస్తాన్. ఎందుకైంది డివిజన్? ఎట్లా అయింది డివిజన్? మరి డివిజన్ అయినప్పుడు అది ఇస్లామిక్ కంట్రీ పాకిస్తాన్ అయినప్పుడు ఇది హిందూ కంట్రీ డిక్లేర్ చేయాలి కదా. అప్పుడు క్రిస్టియన్స్ కూడా ఎంత పర్సెంట్ ఉండే? క్రిస్టియన్స్ అప్పుడు ఎవరు లేకుండే కదా, ముస్లిమ్స్ కొంతమంది ఉండే కదా, అందరు పంపించారు కదా. అక్కడ హిందూస్ కూడా పోయారు పాకిస్తాన్కి. ఇవాళ రోజు ఏమైనరు? ఎంతమంది హిందూస్? పోనీ అప్పుడే హిందూ కంట్రీ డిక్లేర్ కావాలి. ఇది చేయలేదు, ఇది మహాత్మా గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ ఎక్స్వైజెడ్ వీళ్ళు చేయలేదు, చాలా తప్పు చేసిర్రు. ఓకే, జై శ్రీరామ్ అని ఎందుకు అనవలసి వస్తుంది? నియాసోటోలు ఇప్పుడైనా కళ్ళు తెరవాలి, ఇది హిందూ కంట్రీ అని తెలుసుకోవాలి. వచ్చే దినాలలో హిందూ కంట్రీ డిక్లేర్ చేయాలని ఇది అనవలసి వస్తుంది. అర్థమైందా? అర్థమైందా అంటున్నా. ఇప్పుడు ముస్లిమ్స్ ఉంటారు ఇక్కడ, క్రిస్టియన్స్ ఉంటారు. ఆ ఫ్రీడమ్ వచ్చిన నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అర్థమైందా? బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళకి వెళ్ళి పరిపాలిస్తున్నారు, రూల్ చేస్తున్నారు. ఏమైనా ప్రాబ్లం ఉందా వాళ్ళకు? వాళ్ళ తమ్ముళ్ళలాగా ఉంటారు, ఉండని, వాళ్ళని ఏమి అంటలేరు. ఇప్పుడైనా ప్రతి ఒక్క హిందూ కళ్ళు తెరవాలని జై శ్రీరామ్ అని అనవలసి వస్తుంది, దేవుని పేరు తీవాల్సి వస్తుంది. ఈ కొంతమంది హిందువులు ఉన్నారు మూర్ఖులు, ఇంకా కళ్ళు తెరుస్తలేరు, ఇంకా ఇంకా అగనిసిపోతున్నారు మన దేవుళ్ళకు. పుట్టిరాడా, తింటూరాడా, పెరుగుతురాడా అగనిసి మాట్లాడుతున్నారు కేవలం ఆ పార్టీల గురించి, సెక్యులర్ పార్టీల గురించి. ఈ వీడియో మ్యాక్సిమం షేర్ చేయండి. నేను మీ విఆర్ విజయరామరాజు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈటల రాజేందర్ అన్నను మల్కాజ్గిరి నుంచి 3 లక్షల మెజార్టీతోటి 4 లక్షల మెజార్టీతోటి గెలిపేయాలని కోరుతున్నా. ప్రతి ఒక్కరు ఎంపీకి ఈటల రాజేందర్ అన్నకు ఓటేసి పువ్వు గుర్తు మీద వేయండి. మోడీ గారికి వేసినట్టు, ఈటల రాజేందర్ అన్నకి వేసినట్టు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.